వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా వ్యూవర్స్. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలోని కృష్ణదేవిపేటకు వచ్చాం. సో ఈ కృష్ణదేవిపేటలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధిని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఆయన పోరాటాల అనంతరం బ్రిటిషర్ల చేతిలో మరణం అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఈ కృష్ణదేవిపేటలోని సమాధిగా ఉంచారు. సో దీన్ని ఒక పార్క్గా తీర్చిదిద్దారు. సో మనం ఈ పార్క్ దగ్గరకు వచ్చాం. లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు సమాధులకు సమీపంలోని చిత్రకళా మందిర్ పేరిట ఒక ఎగ్జిబిషన్ లాంటి హాల్ను ఏర్పాటు చేశారు. సో సీతారామరాజు బాల్యం నుంచి చనిపోయేంత వరకు ఆయన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నింటినీ కూడా ఇక్కడ ఫోటోలు అలాగే పెయింటింగ్స్ రూపంలో ఈ బిల్డింగ్లో ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ పెట్టారు. మనం చూడొచ్చు. అల్లూరి జననం ఇది ఈ విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంగిలో జూలై 4, 1897లో అల్లూరి సీతారామరాజు జన్మించినప్పుడు ఆ ఊరికి సంబంధించిన ఫోటోలన్నీ చూడవచ్చు. అలాగే అల్లూరి సీతారామరాజు బాల్యంలో బ్రిటిష్ సైన్యానికి సెల్యూట్ చేయడం, దాన్ని వారి తండ్రి గారు మందలించడం వంటివన్నీ కూడా చూడవచ్చు. అలాగే గుర్రపు స్వారీ, అప్పట్లో అల్లూరి సీతారామరాజు గుర్రపు స్వారీ నేర్చుకోవడం, అలాగే బ్రిటిషర్స్ యుద్ధం ప్రకటించిన తర్వాత శ్రీరామ విజయనగరం వద్ద తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది యంగ్ ఏజ్. అల్లూరి సీతారామరాజు బాల్యం తర్వాత యంగ్స్టర్గా ఉన్నప్పుడు యంగ్ ఏజ్లో ఈ యుద్ధం ప్రకటించిన అనంతరం తల్లి పాదాలకు నమస్కరించి ఆయన మన్యంలోకి అడుగుపెట్టారు. సో అలాగే ఈ 1917లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణదేవిపేటలో ప్రవేశించిన శ్రీరామరాజు అక్కడ ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శివార్చనలు చేసినట్లుగా ఈ చిత్రం మనకు చెప్తోంది. అలాగే కాశీలో గంగానది ఒడ్డున ధ్యాన ముద్రలో అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో కాశీలో ధ్యానం చేసినట్లుగా ఇక్కడ ఎగ్జిబిషన్లో పొందుపరిచారు. అలాగే రత్తి గోవిందుల పెళ్లికి కులం తెగ అడ్డు కాదని, అందరిది ఒకటే రక్తం అని మన్యం ప్రజలందరినీ కూడా అవగాహన కల్పిస్తున్న చిత్రం ఇదంతా కూడా. సో అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు. 15 అక్టోబర్ 1922లో విప్లవ జ్యోతి అల్లూరి శ్రీరామరాజు అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి చేసి రిజిస్టర్లో సంతకం పెడుతున్న దృశ్యం ఇది. అల్లూరి శ్రీరామరాజు అంటే సీతారామరాజు అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. సో ఆయన్ని కాలక్రమేణా ఆయన్ని అల్లూరి సీతారామరాజుగా పిలవడం మొదలెట్ట. ఇదంతా పోలీస్ స్టేషన్లో ఘటన. అలాగే కొయ్యూరు మండలం నండింపాలెంలో ఆగస్టు 15, 1922లో మల్లుదొర గంటం దొరతో రహస్య సమావేశాన్ని నిర్మించినట్లుగా ఈ చిత్రం మనకు చెప్తుంది. అలాగే 1924లో మే 1 నుంచి 6వ తేదీ వరకు అల్లూరి సేనలకు బ్రిటిష్ సేనలకు మధ్య కొండపల్లిలో జరిగిన తుదిపోరు ఏదైతే చివరి ఘట్టం ఇది బ్రిటిష్ సైన్యానికి అల్లూరి సీతారామరాజు యొక్క మంది మార్బలానికి మధ్య జరిగిన తుదిపోరుగా ఈ దృశ్యం చూపిస్తుంది. మనం మరొక చిత్రంలో చూడొచ్చు. అల్లూరి పోరాట స్ఫూర్తి పెనవేసుకున్నాక గిరిజన సంస్కృతి జీవన చిత్రం వైవిధ్యభరితమే. అంటే అల్లూరి చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు ఆ గిరిజనలో చైతన్యవంతులైన తర్వాత వాళ్ళ యొక్క అంటే మన పంటలను ఎలా పండించుకోవాలి, వ్యవసాయం ఎలా చేయాలి, దాన్ని ఎలా ఆదాయ వనరుగా మార్చుకోవాలనే విషయాలను ఈ చిత్రం చెప్తోంది. అలాగే 23 ఆగస్టు 1922లో కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై అల్లూరి సేన దాడి చేసింది. మనం ఇదే ప్రదేశంలో ఉన్నాం. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ కూడా ఈ ప్రాంతానికి ఏదైతే ఈ అల్లూరి సీతారామరాజు సమాధులు ఉన్నాయో అక్కడికి సమీపంలోనే ఉంది. ఈ స్టేషన్పై కూడా అల్లూరి సీతారామరాజు దాడి చేశారు. మనం మిగతా అల్లూరి చింతపల్లి రోడ్లో బ్రిటిష్ సేనలను ఎదుర్కొనడానికి అల్లూరి సేనలు వెళ్తున్నట్లుగా ఈ చిత్రం చెప్తుంది. అలాగే ఏప్రిల్ 17న 1923లో అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి వద్ద పెద్ద ఎత్తున అల్లూరికి నీరాజనం పలికారు. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా, ఈ విశాఖ జిల్లాకి పక్కనే ఉన్నటువంటి ఈ అల్లూరి అన్నవరం ఈస్ట్ గోదావరి జిల్లా. ఆ జిల్లాకి పర్యటనకు వెళ్ళిన అల్లూరికి ఆ గ్రామ ప్రజలంతా కూడా నీరాజనాలు పలికారు. అలాగే ఈ ఫోటో కొంచెం కీలకమైంది. ఆగస్టు 22, 1922న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి, మన్యం వీరుడు అల్లూరి అనుచరులతో ఆయుధాల సమీకరణ. ఎందుకంటే పోరాటాలు చేయాలంటే ఖచ్చితంగా ఆయుధాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో దానికోసం అల్లూరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్లను టార్గెట్గా చేసుకొని వాటిపై తన సైన్యంతో దాడి చేసి అక్కడ ఉండే ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం మనం చూస్తున్నాం. అలాగే మరొక చిత్రంలో 24 ఆగస్టు 1922లో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో బందీగా ఉన్నటువంటి లాగరాయి పితూరి నాయకుడు కారం వీరయ్య దొరను చెర నుంచి విడుదల చేసిన అల్లూరి చిత్రంగా ఈ పిక్చర్ను కూడా మనం చూసుకోవచ్చు. అడ్డతీగల పోలీస్ స్టేషన్పై కూడా దాడికి వ్యూహం పన్నిన తేనెల మంగి
తెల్లమద్ది చెట్లు అనుచరులతో సమావేశం. ఏదైనా అల్లూరి దగ్గర అల్లూరి సీతారామరాజు గారు ఏదైనా ఒక ప్లానింగ్తో ఉండేవారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక దాడికి చూడాలంటే ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయాలి, మనకు ఆయుధాలు కావాలి, ఒక సామాగ్రి కావాలి అంటే ముందుగా ఒక రహస్య ప్రదేశంలో ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. గంటన్నర మలుదర వీళ్ళంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఎలా దాడి చేద్దాం, ఎలా వాళ్ళు బ్రిటిష్ సైన్యం ఎదురు దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే ముందే వ్యూహాన్ని రచించి అనంతరం దాడికి వెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్గా అక్కడున్న ఆయుధాలను తీసుకొచ్చి వీళ్ళు ఎప్పుడైనా బ్రిటిష్ సైన్యం వీరి దాడి చేస్తే ఎలా మనం రిట్రైవ్ అవ్వాలనే విషయాలపై ప్రజలకు ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేసి తను అల్లూరి దాడికి తెగబడినట్టుగా ఈ చిత్రాలని చూపిస్తున్నాయి. అలాగే భారతీయ బ్రిటిష్ సైనిక అధికారులను కవర్ట్ హైటర్లను నేలకూర్చి ఇదేంటంటే ఈ బ్రిటిష్ సైన్యానికి సంబంధించిన కీలక అధికారులు వీరు. కవర్ట్ హైటర్లు అంటే వీళ్ళు ఫలానా చోట ఉన్నారని ముందుగానే ప్లాన్ చేసి సో అల్లూరి సీతారామరాజు సైన్యం కూడా వాళ్ళిద్దరిని కూడా మట్టుపెట్టినట్టుగా ఈ ఫోటో చూపిస్తుంది. అలాగే భారతీయ సంపదను రైల్వేల ద్వారా బ్రిటిష్ బలగాలు తరలిస్తున్న చిత్రం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అల్లూరి రూపురేఖల్ని చిత్రకారునితో గీస్తున్న మలబార్ నుంచి వచ్చిన బ్రిటిష్ పోలీసులు. నిజంగా ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే అల్లూరి ఎవరు అసలు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు అనే విషయాలు బ్రిటిష్ సైన్యానికి తెలియదు. పేరు మాత్రం వినిపించేది అల్లూరి సైన్యం. అల్లూరి వస్తున్నారంటే అందరికీ భయం. పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సైన్యానికి పోలీస్ అధికారులకు కూడా భయం. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఎటువైపు నుంచి దాడి చేస్తాడనే విషయాలు చాలా భయంగా ఉండేది. సో ఎవరో సూచాయిగా చూసిన కొందరు చెప్పిన ఆనవాళ్ళను బట్టి అప్పట్లో ఈ ప్రత్యేకంగా మలబార్ నుంచి తీసుకొచ్చిన ఓ చిత్రకారునితో అల్లూరి సీతారామరాజు అంటే ఇలా ఉంటాడు అని గీయించారు. సో ఇది మే 7వ తేదీ 1992లో కొయ్యూరు మండలం మంప ఏటిలో గాయాలు కడుక్కుంటున్న అల్లూరిని పోలీసులు చుట్టుముట్టి బంధిస్తున్న దృశ్యం. ఇదే కేడీపేటలో ఉంది ఈ మంప అనే గ్రామం. సో ఇదంతా కూడా చివరి ఘట్టం అనమాట. ఈ గాయాలతో తీవ్రమైన గాయాలతో వచ్చి ఏదైతే నది ఉందో ఆ చుట్టుపక్కల ఏరు అంటారు దీన్ని, అక్కడ గాయాలు కడుక్కుంటున్న సమయంలో పోలీసులు చుట్టుముట్టి మే 1924 1వ తేదీన కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో మేజర్ గుడాల్ అల్లూరిని చెట్టుకు కట్టి తుపాకీతో కాల్చివేస్తున్న దృశ్యం. ఇది చాలా కీలక దశ. అల్లూరి సీతారామరాజుకు చివరి అంకం ఇది. ఎందుకంటే పట్టుబడిన అనంతరం ఆయన్ని చెట్టుకు కట్టి కాల్చివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ సైన్యం అలాగే ఆయన్ని ఒక చెట్టుకు కట్టేసి కాల్చేసింది. అనంతరం అల్లూరి ఆచూకీ కోసం గతంలో బ్రిటిష్ పోలీసు బలగం ఎలా వెళ్ళేది, ఎవరిని విచారించేది, ఎలా వారి దగ్గర ఉన్న చిత్రపటం చూపించి వారిని ఎంక్వైరీ చేయడం ఇదంతా కూడా ఇక్కడ ఫోటోల రూపంలో మనం చూడొచ్చు. మే 7, 1924లో రాజేంద్రపాలెంలో అల్లూరిని చెట్టుకు కట్టి తుపాకీతో మేజర్ గుడాల్ అనే వ్యక్తి కాల్చి చంపారు. ఇదే చివరి అంకం. సో మనం చూసాం చిరస్మరణీయుడైన అల్లూరికి నీరాజనాలు పలుకుతూ ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో అలాగే కళాశాలలో కూడా అల్లూరి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే విషయాలను పొందుపరిచారు. సో ఏదైతే ఈ ఎగ్జిబిషన్ హాల్లో మొత్తం అల్లూరి బాల్యం నుంచి చివరి దశ చెట్టుకు కట్టి కాల్చేసిన అంతవరకు కూడా మొత్తం ప్రతి ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ పొందుపరిచారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పర్యాటకులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, అల్లూరి గురించి చరిత్ర తెలుసుకోవాలనే వారికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో మనం లోపలికి రాగానే ఫస్ట్ ఈ ఎగ్జిబిషన్ హాల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అల్లూరి సమాధి ఏదైతే మనకు ఒళ్ళు గగురు పుడిచే అల్లూరి సమాధిని చూసేందుకు మనం వెళ్దాం. పదండి. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలర్పించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు. సో మనం ప్రస్తుతం లోపలికి వచ్చిన తర్వాత అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ కృష్ణదేవిపేటలో ఈ అల్లూరి భౌతిక దేహాన్ని ఈ సమాధిలో ఇక్కడ పెట్టి ఇక్కడే సమాధి చేశారు. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ విశాఖ మన్యంలో చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఈ మన్యం వీరుడు అల్లూరి గిరిజన ప్రాంతవాసులకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగడం మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, చాలామంది చెబుతూ ఉంటారు. ఈ కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధి, అల్లూరి సీతారామరాజును పట్టుకున్న ప్రదేశం,
తీసుకెళ్ళి చెట్టుకు కట్టిన ఆనవాలు ఇదే కృష్ణదేవిపేటలో మంప గ్రామంలో ఇప్పటికీ అలానే ఉన్నాయి. సో మనం చూడొచ్చు ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు యొక్క ఏదైతే సమాధి ఉందో దానికి పక్కనే అల్లూరి సీతారామరాజు సేనాని గంటం దొర, అంటే అల్లూరి సీతారామరాజు యొక్క అడుగుజాడల్లో తన వెంటే ఉంటూ నడిచిన అల్లూరి సేనాని గంటం దొర కూడా సమాధిని కూడా అల్లూరి సీతారామరాజు సమాధి పక్కనే పెట్టడం మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. లోపల కూడా అల్లూరి సీతారామరాజు యొక్క అప్పటి చిత్రం అంతా కూడా ఇక్కడ ఉంచారు. దీన్ని ఒక పార్క్గా అయితే తీర్చిదిద్దారు. 1917లో కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అల్లూరి సీతారామరాజు ప్రవేశించినట్లుగా చరిత్ర చెబుతోంది. సో ఈ లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి మన్యంలోకి ప్రవేశించిన అల్లూరి సీతారామరాజు శ్రీరామ విజయనగరాన్ని నిర్మించి మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టి పంచాయతీలను ఏర్పాటు చేసి తీర్పునిచ్చి మన్యంవాసులకు చైతన్యవంతులుగా చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. అయితే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలను ప్రతిఘటించి మన్యం ప్రజలను విప్లవానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చినట్లుగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రదేశం నుంచే మన్యం నుంచే విప్లవం అనేది మొదలైంది. అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించారు. ఎన్నో పోలీస్ స్టేషన్లపై దాడులు కూడా ఈ ప్రాంతం నుంచే జరిగాయి. అలాగే మన్యంలో ఉన్నటువంటి పేద అమాయకపు గిరిజన ప్రజలందరినీ కూడా ఇక్కడి నుంచే చైతన్యవంతులు చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. అంటే గిరిజనులకు అండగా నిలిచిన అల్లూరి సీతారామరాజును కూడా ఇదే ప్రాంతంలో కాల్చి ఇక్కడే సమాధి చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే అల్లూరి సమాధి. పక్కనే ఆయనకి చేదోడుగా ఉన్నటువంటి ఘటం దొరది కూడా మనం ఇప్పుడే చూసాం. ఈ రెండు సమాధులు కూడా ఈ పార్కులో ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చరిత్రక గుర్తుగా నిలిచి ఉండేందుకు ఒక పార్క్గా దీన్ని తీర్చిదిద్దింది. సో స్వాతంత్రం అనంతరం ఈ అల్లూరి సీతారామరాజు సమాధులను పార్కులా ఏర్పాటు చేసి జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పార్క్ అంతా కూడా సర్వంగా సుందరంగా ఉంటుంది. మనం చూడొచ్చు చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం అంతా కూడా ఇక్కడ ఉంది. ఎవరైనా ఈ అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన కుటుంబీకులు కానివ్వండి, ఆయన్ని స్ఫూర్తిగా భావించే యువకులు కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కాసేపు ఇక్కడ కూర్చొని చేసేలా అయితే పార్క్ అంతా కూడా తీర్చిదిద్దబడింది. సో అయితే ఎప్పటికప్పుడు అల్లూరి సమాధుల వద్దకు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు జయంతి వర్ధంతి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అవి కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని ప్రస్తుతం ఈ కృష్ణదేవిపేటలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా అనకాపల్లి జిల్లాలో ఉంది, ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న అధికారులు కానివ్వండి దీన్ని మెయింటెనెన్స్ ప్రస్తుతానికి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పార్క్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో ఇది ప్రస్తుతం ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఈ కేడీపేటలో ఉన్నటువంటి సమాధుల వద్ద పరిస్థితి. మన దగ్గర కొందరు స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ అల్లూరి సమాధులకు దగ్గర మనకు ఒక స్థానికంగా ఉంటున్న వ్యక్తి ఉన్నారు, ఆయన అడుగుదాం. చెప్పండి, మీరు ఎంతకాలంగా ఇక్కడ నివసిస్తున్నారు? మేము ఇక్కడ నుంచి 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మేము పుట్టి పెరిగింది ఇక్కడ కృష్ణదేవిపేటలోనే. ఈ సమాధులు అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తారు దూరం నుంచి. ఈ మధ్య నుంచే కొద్దిగా బాగా డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఈ మధ్య పోయిన ఆర్ట్స్లో కూడా డెవలప్ చేశారు ఇంకా. అదే బిల్డింగ్ కూడా రీమోడలింగ్ చేస్తారట. అదే ప్రతి ఆదివారం సండే పిల్లలు వచ్చి చూసేటట్లు వీడియో కూడా పెడతారట, ఆ బిల్డింగ్ డిస్పోజల్ చేసి. ఓకే. సో ఇక్కడ అప్పుడు అల్లూరిని చరిత్రలో మీకు ఏం తెలుసు? అల్లూరిని సమాధిని ఇక్కడ చేశారన్నారు. సో మీకు తెలిసిన సమాచారం ఏంటి? పుట్టింది అయితే పాండ్రంగి సార్, పద్మనాభ మండలం. 20 సంవత్సరాల వయసులో వచ్చారట ఇక్కడికి. 5 సంవత్సరాల జనాన్ని తయారు చేసుకున్నాడు ఇక్కడ. 2 సంవత్సరాలు విప్లవం చేశాడు. 27 సంవత్సరాలకి చనిపోయాడు. పట్టుబడిన ప్లేసు మంప, చంపేసిన ప్లేస్ కొయ్యిద్దాయి రాజేంద్రపాలెం, సమాధి ప్లేసు కృష్ణదేవిపేట. ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చారంటే సీతారామరాజుకి పరకాయ ప్రవేశం ఉండేదట. సీతారామరాజుని చంపేశారు, కానీ చంపేసిన వ్యక్తి సీతారామరాజు కాదు, వేరే వ్యక్తి అనుమానాస్పదంతో నులక మంచాన్ని కట్టి తీసుకొచ్చి మా సెంటర్లో పెట్టి ఇక్కడ చిటికల భాస్కరుడు అని ఈయనకి ఆశ్రమం ఇచ్చారు. ఆయన నిర్ధారణ చేసుకోవడం కోసం మంచాన్ని కట్టి తీసుకొచ్చి ఇక్కడ సీతారామరాజు ఆయన నిర్ధారణ చేశాక ఇక్కడ దహనం చేశారు. దహనం చేసిన అస్థికులు ఉంటే మళ్ళీ లేచి వచ్చి మమ్మల్ని చంపేస్తారనే అనుమానంతో పట్టుకెళ్ళి ఈ నదిలో పారే నదిని తాండవ నది అంటారు, అందులో కలిపేశారు.
సో అంటే అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు యొక్క సమాధిని ఏర్పాటు చేశారు. సో చాలామంది చరిత్ర తెలుసుకోవడం కోసం ఇక్కడికి వస్తుంటారా ఇతర ప్రాంతాలు? సార్ వస్తుంటారు సార్, చాలా జనం వస్తుంటారు. సీతారామరాజు అంటే అమితమైన ప్రేమ కాబట్టి సమాధుల మీద పెట్టి తలకాయ పెట్టుకుని ఏడుస్తారు కూడా. చాలామంది కొబ్బరికాయలు కూడా తెచ్చి కొడతారు దేవస్థానం లాగా. తర్వాత పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చూస్తుంటారు, తలపిస్తుంటారు. కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ ఉండదు ఈ పార్కులో. అవును సార్. సో ఇప్పుడు చాలామంది వస్తుంటారు కదా. సో ఇప్పుడు మీరు ఈ జిల్లాలో పుట్టారు. సో మీ జిల్లాలో మీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు సమాధిని ఇక్కడ ఏర్పాటు చేయడం మీ గ్రామస్తులంతా ఏమనుకుంటారు? అబ్బో, సీతారామరాజు అంటే సీతారామరాజు అనుభూతికే ఒళ్ళు గుగురు పొడిచిపోద్ది. మా ఏరియాలో సీతారామరాజు అంటే మంచి అభిమానం, ఆత్మీయత. మాకు అందరికీ మందులు మూలికలు ఇవ్వడం, రామాయణం భారతం చెప్పడం, మందులు మాన్పించడం. మాకు ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కట్ట మందులు ఇస్తుండేవారు ఆయన. ఎక్కడైనా నుయ్యి పడకపోతే ముహూర్తం పెడితే అక్కడ నీరు పడేది ఆయన అని చెప్తే అలా చెప్పేవారు ఆయన. మందులు మాన్పించారంటే తాగుడికి బానిస అయిన వాళ్ళు మాన్పించడం. తర్వాత బాగోలేవని వాళ్ళకి కూడా మందులు మూలికలు ఇచ్చేవాడు ఆయన. తర్వాత పెళ్ళిళ్ళకి పాకలు కట్టుకోవడానికి ముహూర్తాలు పెట్టేవారు ఆయన సీతారామరాజు గారు. సో చాలామందికి ఈ ప్రాంతాలు ఎక్కువ గిరిజనులు ఉంటారు కదా. సో గిరిజనులు ఎలా చైతన్యవంతం చేసేవారు? వాళ్ళకి అక్కడ కూడా మందులు ఇవ్వడం, మూలికలు ఇవ్వడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మందులు మాన్పించడం. అక్కడ స్థావరాలు ఏర్పరచుకొని మీటింగ్ పెట్టి అక్కడ స్థావరంలోకి వెళ్ళి చెప్పేవారు ఆయన. అవును సార్. ఓకే. చాలా పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేశారట కదా మీ ప్రాంతంలో? అవును సార్. ఫస్ట్ పోలీస్ స్టేషన్ దాడి చేసింది చింతపల్లి పోలీస్ స్టేషన్ దాడి చేశారు సార్. 1924-22 ఎంతో తీశారు. అక్కడ స్టేషన్ ఫస్ట్ దాడి చేశారు. తర్వాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ దాడి చేశారు సార్. ఈ ఊర్లో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాడి చేశారు కృష్ణదేవిపేట. ఫస్ట్ స్టేషన్ దాడి చేసింది అయితే 500 జనాన్ని తీసుకెళ్ళి చింతపల్లి పోలీస్ స్టేషన్ దాడి చేశారు సార్. ఓకే. అంటే ఆయుధాల స్వాధీనం కోసం దాడి చేశారంటే వెపన్స్ దాడి చేసుకున్నారు. అంటే ఈ బ్రిటిషర్స్ మీద వినియోగించడానికి ఆయుధాలు? అవును సార్, అవును. అంటే వాళ్ళు పని చేయించి వేతనాలు ఇచ్చేవారు కాదు బ్రిటిష్ వాళ్ళు. తన్నడం, కొట్టడం, డబ్బులు అడిగితే ఇవ్వకపోవడం, ఆడవాళ్ళు హింసించడం, పిల్లల ఇబ్బంది పెట్టడం చేసేవారు. అందువల్ల ఈయన చూడలేక ఈయన ఉద్యమం పాటు పట్టారు. ఈయనకి 50 ఎకరాల భూమి కూడా ఇచ్చారు సీతారామరాజు గారికి. పైడిపొట్టలోనే 50 ఎకరాల భూమి ఇచ్చారు. భూమి చేసుకుంటూ ఉంటారో మన మీదకి రారనేసి. కానీ 4 నెలలు వ్యవసాయం చేసుకొని మళ్ళీ ఉద్యమం పాటు పట్టారు ఇలా ఆగడాలు చూడలేక. సో మరి మీ తండ్రి సీతారామరాజు గారిని చూసే ఉంటారు కదా? చూసి ఉండొచ్చు సార్, చూసి ఉండొచ్చు. మా నాన్నగారు చూసి ఉండొచ్చు. సో అంటే మీ ప్రాంతం అంతా అప్పట్లో మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? మేమంతా కూడా అల్లూరి సీతారామరాజు గారితో ఉద్యమంలో మాకు చెప్పేవారండి. మా తాతగారు వాళ్ళు చెప్పేవారు. సినిమాలో కూడా యాక్ట్ చేశారు. తెలుగు సినిమాలో మా పెద్దనాన్నగారు యాక్ట్ చేశారు. కొండప చిన్నబ్బాయి గారు అని యాక్ట్ చేశారు. ఇక్కడే సమాధుల దగ్గరే ఒక సీన్ తీశారనమాట. ఈ అల్లూరికి సంబంధించి ముఖ్య అనుచరుడు గంటం దొరను కూడా సమాధి ఇక్కడే పెట్టారు కదా? అవును సార్. గంటం దొరని దావనపల్లి ఘాటు మీద చంపేశారు సార్. సీతారామరాజుని మే 7లో చంపేశారు. గంటం దొరని జూన్ 7ని చంపేశారు. కరెక్ట్గా 4 రోజులు పోరాడాడు జనాన్ని పెట్టుకొని. సీతారామరాజు చనిపోయిన 4 రోజులు గంటం ధర జనాన్ని పెట్టుకొని పోరాడాడు. గంటం ధర 4 తర్వాత చంపేశారు. చంపేశాక ఉన్న జనాన్ని అండమాన్ తీసుకెళ్ళిపోయారు. అండమాన్లో కొంతమంది చెట్లు వేయరు, కొంతమంది చనిపోయారు. కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు మల్లుదారు గారు 13 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించి వచ్చి ఫస్ట్ ఎంపీ చేశారు సార్ మాకు ఇక్కడ నర్సిపట్నం నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గం నుంచి మాకు వైజాగ్ వచ్చింది సార్. వైజాగ్ ఎంపీగా చేశారు మల్లుదారు గారు. సో ఇప్పుడు అల్లూరికి సంబంధించిన కుటుంబీకులు కానీ వాళ్ళ గంటం దొరకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు సార్. ముదమన వాళ్ళకి 12 ఇళ్ళు కట్టించి ఇచ్చారు. గంటం ధర ఫ్యామిలీకి 12 ఇళ్ళు, 2 అపార్ట్మెంట్లు, 12 ఇళ్ళు కట్టించి ఇచ్చారు సార్. ఎన్సీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టించి ఇచ్చారు సార్. వాళ్ళు వస్తారు. తర్వాత సీతారామరాజు గారు మనవడు ఉన్నాడు, శ్రీరామరాజు గారు అని మునిమనవడు అని ఉన్నారు సార్. వస్తుంటారు సార్. చూసారుగా ఈ ఏదైతే అల్లూరి సీతారామరాజు సమాధుల వద్ద అయితే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారని, చాలామంది సమాధిని పట్టుకొని ఏడుస్తూ, కొంతమంది కొబ్బరికాయలకు వచ్చి కొట్టి దేవుళ్ళ పూజలు కూడా చేస్తుంటారని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్నటువంటి యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి
కొంత విప్లవ భావాన్ని ఒంట్లో అలవర్చుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన మునిమనవలు కుటుంబీకులు కూడా వస్తూ ఉంటారని, పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తుంటారని, జయంతి అలాగే వర్ధంతి ఉత్సవాలను కూడా ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తుంటారని స్థానికులు చెప్తున్నారు. చూశారుగా, ఇది కృష్ణదేవిపేటలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క సమాధి ఉన్న ప్రదేశం యొక్క చరిత్ర. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.